170 సంవత్సరాల భారతీయ రైల్వే చరిత్రలో ఈ కామెడీ సంఘటన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే భారత రైల్వే చరిత్రనే మార్చేసిన ఈ కామెడీ సీన్ ఏంటో తెలుసుకోండి. దాదాపు 50 సంవత్సరాల పాటు 1853 నుంచి రైల్వేలు టాయిలెట్లు లేకుండానే నడిచాయి. కానీ వకీల్ చంద్రసేన్ అన్న ఒక బెంగాలీ ప్రయాణికుడు రాసిన ఉత్తరంతో రైల్వేలో టాయిలెట్లు వచ్చాయి. ఆ ఉత్తరం ఏంటంటే తన సంఘటనను, తన అనుభవాన్ని ఆ ఉత్తరంలో రాశాడు. నేను రైలు సాహిబ్గంజ్ రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు టాయిలెట్ కోసమని కిందకి దిగినప్పుడు ఆ రైలు వెళ్ళిపోయింది. కానీ నేను ఆ రైలును పట్టుకుందామని నా లోటాలో నీళ్లు తీసుకుని పంచను పట్టుకొని పరిగెత్తుతుంటే ఆడవాళ్ళందరూ నవ్వారు. ఇది నాకు చాలా అవమానకరంగా తోచింది. ఆ రైల్వే గార్డును తీసేయండి, వెంటనే టాయిలెట్లు చాలా అవసరం అని ఆయన రాసిన లెటర్లో ఇంగ్లీష్లో చాలా తప్పులున్నా సరే, అందరూ నవ్వుకునేటట్టున్నా సరే, బ్రిటిష్ ప్రభుత్వం ప్రయాణికుల అవసరాన్ని గుర్తించి అప్పటి నుంచి టాయిలెట్లను ఇంట్రడ్యూస్ చేసింది. తమాషా ఏంటంటే అతను రాసిన ఉత్తరం ఈరోజు కూడా న్యూఢిల్లీలోని రైల్వే మ్యూజియంలో మీరు చూడొచ్చు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, చెప్పాలనుకున్న ఒక విషయాన్ని లోపల ఇంటెన్షన్తో చెప్పగలిగితే భాషతో ప్రమేయం లేకుండా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఉంటుంది.